హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసు అండి. ఎంతో టేస్టీగా ఎప్పుడు చేసుకున్న విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని 2 టమాటీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం వేసుకోవాలి, వెల్లుల్లి కూడా హాఫ్ కప్ కొంచెం వేసుకోవాలండి. దీన్నంతా మనం పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా రావాలండి, మెత్తని పేస్ట్ లాగా రావాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం చిటపటలాడాక 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకొని వేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ మారేంత వరకు అయితే మనం ఇందులో ఫ్రై చేసుకోవాలండి, బాగా కలుపుకుంటూ. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వస్తాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని అయితే వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది కూడా పచ్చివాసన అంతా పోయేటట్టు కలుపుకోవాలి కింద నుంచి పై వరకు. అలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. అంతవరకు కూడా మనం ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పెరుగు అయితే మనం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, పెరుగు వేసుకున్నాం కదా, దాన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. పెరుగు వేసుకోవడం వల్ల మనకి బాగా టేస్ట్ అనేది వస్తుందండి. కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం అలా ఆయిల్ తేలుతూ ఉంటుందండి. దీని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీరా పొడి కూడా వేసుకోవాలి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు రుచికి తగ్గట్టు ఎంత అయితే అంత వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి జ్యూస్లా రావాలి. చూడండి, గ్రేవీ అనేది మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అంతవరకు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఇలా కలుపుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మనం సాల్ట్ అండ్ కారంని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అయితే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. చూడండి, ఇక్కడ మనం ఇందాక వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ అండ్ కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే మనం గుడ్లు అనేది ఒక్కొక్కటిగా ఒక బౌల్లో కొట్టుకొని చూడండి, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి. ఒకదానికి పక్కన ఒకటి టచ్ అవ్వకూడదు. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా సపరేట్గా ఇలా వేసుకోవాలండి. ఒక గుడ్డు ఒక బౌల్లో కొట్టుకొని ఇలా వేసుకోవాలి. అలా నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకొని ఇలా వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు కొంత 2 మినిట్స్ వరకు మనం దీన్ని అయితే టచ్ చేయకూడదండి. టచ్ చేయకుండా ఆఫ్టర్ 2 మినిట్స్ మనం ఇలా కొంచెం సాల్ట్ అనేది అప్లై చేసుకోవాలండి దానికి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న గుడ్డుకి ఏం అప్లై చేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని మనం మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూస్తే చూడండి, మనం ఫోర్క్ పెట్టుకొని చూస్తే అవి ఉడికాయా లేవా అని మనకు తెలిసిపోతుందండి. చూడండి, ఇంకా మనకి కొంత ఉడకాలి కాబట్టి మూత అయితే మనం పెట్టుకుంటున్నాము. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి, మనకైతే ఇప్పుడు బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం పెట్టుకొని చూస్తే అలా వచ్చేస్తుందండి పీస్. కాబట్టి ఇప్పుడు మనమైతే ఒకదానికొకటి సపరేట్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి ఇలా టచ్ అవ్వకుండా మనం బాగా సపరేట్ చేసుకుంటున్నాము. ఇలా సైడ్కి చూడండి, ఒకటి టచ్ అవ్వకుండా ఇలా తీసుకోవాలండి. మధ్యలో ఇలా గ్యాప్ ఉంచుకున్నట్టు తీసుకుంటే ఒకదానికొకటి సెపరేట్ అయ్యి పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి, ఎగ్ పీసెస్. ఇప్పుడు ఇందులోనే కస్తూరి మేతిని అయితే వేస్తున్నానండి పైన. వేసుకుని అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, మనకి ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ చాలా బాగా రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.